వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. ఈరోజు మనము వంకాయ పప్పు ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. కందిపప్పును ఉడికించుకుని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను నేను. వంకాయలు తర్వాత టొమాటోను కూడా ఉడికించుకున్నాను. స్టవ్ పైన బాణలు ఉంచి ఓ 2 స్పూన్లంతా నూనె వేస్తున్నాను. కాగింది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిట్టుపట్లాడాయి. జీలకర్ర వేద్దాము. ఇంగు వేస్తున్నాండి. తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేస్తున్నాను. ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాండి. మన తోటలో ఉందేనండి ఇది. తగినంత కారం వేస్తున్నాను. ధనియాల పొడి కూడా వేస్తున్నాను. జీలకర్ర పొడి అండి. ఇవన్నీ వేసి ఇప్పుడు వేయించేసాను. బాగా కమ్మటి వాసన వస్తూ ఉంది. ఇప్పుడు ఇందులోకి మనము ఈ ఉడికించుకున్న పప్పు వేద్దాం. పప్పు వేసేసాను. చింతపండు రసం వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేస్తున్నాను. ఈ ఉడికిన వంకాయలు తర్వాత టొమాటో కూడా వేసేసాను. మనము ఆల్రెడీ అప్పుడే పోపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోపు వేసే పని లేదు. ఉత్త కొత్తిమీర తరుగు మాత్రం వేస్తున్నాను. చూడండి, మన పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పాత్రలోకి వేసేస్తాను. ఇది వంకాయ పప్పు రెడీ అయిపోయింది. మీరందరూ కూడా చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.